చరిత్ర చదువుతున్నప్పుడు ఇలాంటి చరిత్రను బయటకు తీసుకొచ్చారు పగడాల ప్రవీణ్ గారు. అంత జ్ఞానం ఆయనకి ఇచ్చాడు దేవుడు. ఆ జ్ఞానంతో ఆయన మాట్లాడుతుంటే జనాలు వాచలేక సత్యము వంకర త్రోవలు గల వాళ్ళు ఏం చేశారండి ఆయన్ని ఈరోజు చంపేస్తారు. కానీ మా ఆత్మ జీవించే ఉన్నది. ఆమేన్. ఆయన ఆత్మ ఇప్పుడు జీవించి ఉన్నది. ఆయన ఆత్మ సర్వలోకానికి వాక్యం చెప్తున్నది. హల్లెలూయా. ఆయన ఇంకా బ్రతిగా ఉన్నాడు. ప్రతి ఓడి తెల్లారులేస్తుంటే ఆయన వాక్యం వింటున్నాడు. అసలు ఈయన ఎవరు అని చనిపోయిన తర్వాత ఎన్నవాళ్ళు ఎక్కువయ్యారు. సత్యమని తెలుసుకుంటున్నారు. ఎవరు మభ్య పెట్టలేరు. పరలోకమందున్న దేవుడు చనిపోయిన వ్యక్తి ఆత్మ ద్వారా ఈరోజు స్వార్థ చేసుకుంటున్నాడు. అంత గొప్ప దేవుని నమ్ముకున్నాం మనం అంటున్నాడు. రాబోయే కాలంలో ఆయన బోధ ఏంటి తెలుసా? ప్రవీణ్ గారి బోధ, నా రాజు రాబోతున్నాడు, నా రాజు బ్రతికే ఉన్నాడు. ఆ రాజు కోసం నేను ప్రకటిస్తున్నాను. మాదొక రాజ్యం ఉంది, అది నీతి రాజ్యము. మీకు ఇలాంటి చెత్త రాజ్యం కాదు. మనుషులు బ్రతకనిచ్చే రాజ్యం కాదు అది. ప్రతి మనుషుడు బ్రతకాలని కోరుకునే రాజ్యం. ఆ రాజ్యంలో నువ్వు నేను ఉండాలి.